మీ మామ మంచి విషయం ఉన్నాడనే దిలీప్. మీ జెన్సీ కుర్రోళ్ళకే ఇలాంటి వాడు ఒకటి తగిలితే చాలు, మొత్తం సెట్ అయిపోతారు. సార్ సారీ. ఇప్పుడేంటి, ఇందుకోసం అని చెప్పి టెస్ట్లన్నీ చేయించుకోవడానికి వచ్చావా? అవును డాక్టర్, నా లవ్ని గెలిపించుకోవడానికి ఈ పరీక్షలో నేను ఎలాగైనా గెలవాలి, తప్పదు. సినిమా వాళ్ళు, ఐటీ వాళ్ళు వీకెండ్ పార్టీలు బాగా చేసుకుంటారంట కదా, నీకు అలవాట్లేదా? ఎప్పుడైనా అకేషనల్లీ అంటే వీకెండ్ వచ్చినప్పుడు, శాలరీ పడినప్పుడు, ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం విన్ అయినప్పుడు, ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు, అంతేగా? అంతే. తెలుసు. నీ లవ్ స్టోరీ గురించి చెప్తున్నావు కానీ నీ లైఫ్ స్టోరీ గురించి ఏం చెప్పట్లేదు. ఏముంటుంది సార్, అదో పెద్ద లాంగ్ స్టోరీ, మీరు టైం ఇస్తే చెప్తా. ఆగాగు. నర్స్, పేషెంట్లు ఇంకా ఉన్నారా? 2 OPs ఉన్నాయి సార్. ఈరోజు కుదరదు, పంపించేసి. అలాగే సార్. నువ్వు కంటిన్యూ చేసి. సరే సార్. రే రే దగ్గరా రే, సిగరెట్ రా. ఏంట్రా సిగరెట్? ఆ నిల్లు అడుగు, నన్ను అడుగుతూ ప్రతిసారి. రే విశాల్, సర్చ్ రెస్పాన్స్ ఫైల్ ఎంత ఉంది? 15 seconds డిలే. 15 secondsా? అరే ఇండియర్స్ ఎలా ఊరుకుంటారా 15 seconds అంటే? ఫైన్ ట్యూన్ చేయలేదు కోడ్ని. చేశారు బట్ రిజాల్వ్ అవ్వట్లేదు, టఫ్ ఫేస్లో ఉంది కోడ్ మొత్తం. ఈ దిలీప్ గడాలకి ఎంత చెప్పినా కూడా. రేయ్ రండ్రా, మీ గురించి ఇక్కడ మాట్లాడేది. వచ్చారా? టైం ఎంత అయిందిరా? టైమా? ఒక్క నిమిషం సార్. సార్ ఈడవలే లేట్ అయింది. భలే ఉన్నారా ముగ్గురు. రే నీ ల్యాప్టాప్ ఏదిరా? అది సర్వీసింగ్ ఇచ్చా సార్. సర్వీసింగ్ ఇచ్చావా? కిరాణా కొట్లు అమ్మేరా ఇంకా తీసుకెళ్ళి? ఇద్దాం అనుకున్నా సార్, కానీ వాడు తీసుకోలేదు. మిమ్మల్ని నమ్ముకుని ఈ ప్రాజెక్ట్ నేను ఎత్తి మీద వేసుకున్నాను చూడు. జోక్స్ అపార్ట్. రే దిలీప్, మనకి సర్చ్ కాల్ ప్రొడక్షన్లో 15 seconds రెస్పాన్స్ టైం తీసుకుంటుంది. దీన్ని మీరు ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? అవును, ఎలా చేస్తారు చెప్పరా? నాకేం తెలుసు. వీళ్ళకి అమ్మాయిలు వెనక తిరగడానికే టైం సరిపోదు, ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే వాళ్ళేం పట్టించుకుంటారు సార్. రే విశాల్ ఆగరా. విశాల్, నీకేమైనా ఉంటే పర్ఫార్మెన్స్ విషయంలో చూపించు, పర్సనల్ విషయాల్లో కాదు. అర్థమైందా? మర్యాద ఉండదు. మైండెడ్. ఆగండ్రా, ఏంట్రా ఇది మీరు కూడా. సరే ఇదంతా కాదు కానీ మన ప్రాజెక్ట్కి ఇంకా 5 days మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఈ లోపల మనం ఎలాగైనా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. అవసరమైతే మనం అడిషనల్ రిసోర్సెస్ కూడా హైర్ చేద్దాం. మీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ అది ఉంటే కూడా వేరే కంపెనీస్లో వాళ్ళు రిఫర్ చేయండి, ఓకేనా? కానీ ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్ట్ మాత్రం వీకెండ్ కల్లా కంప్లీట్ అవ్వాలి, ఓకేనా? రైట్. అరే విశాల్, నువ్వు వెళ్ళు, నేను కొంచెం టీంతో మాట్లాడాలి. రే ఏంట్రా దిలీప్, నీకు కూడా ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఇంకా 2 days ఉంది, అయినా సరే ఇంత లేట్గా వస్తారా? ఆడేమో ల్యాప్టాప్ మర్చిపోయాడంట, ఈడేమో నిద్రమోహంతో ఉన్నాడు. ఏంట్రా, నువ్వైనా చూసుకోవాలి కదరా. కొంచెం చూసుకుని రండిరా, సరేనా? ఓకే వెళ్ళండి, వర్క్ స్టార్ట్ చేయండి. రే దిలీప్, ఏమన్నా మర్చిపోయావా? ఏం లేదే. బాగా గుర్తు తెచ్చుకో. రేపు మనోడి సినిమా రిలీజ్ ఉంది కదరా, టికెట్స్ బుక్ చేసావా? ఓ మర్చిపోయా. ప్రాజెక్టే, సినిమాయే, ఓకేనా? అర్జెంట్గా టికెట్స్ బుక్ చేయి, ఓకే? ఓకే. రే ఆ ప్రాజెక్ట్ కొంచెం చూసుకోరా బాబు, వాళ్ళకి చెప్పి. దాని గురించి నేను చూసుకుంటాను సార్, bye. ప్రశాంతంగా వర్క్ చేసుకోండి. ఏంటి లాస్యా, డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, నార్మల్గానే ఉన్నా. హే చెప్పు, పర్లేదు. అంతేలే.
నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది అనుకుంటా. ఉన్న ప్రాబ్లం సరిపోవు అనుకుంటే ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది? ఈరోజు మార్నింగ్ అందరికీ మెయిల్స్ వచ్చాయి. చాలామందిని తీసేశారు, అందులో నేను కూడా ఉన్నాను. సరే, నీ డొమైన్ నీ రెజ్యూమే ఒకసారి ఫార్వర్డ్ చేయి. మా మేనేజర్తో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేస్తాను మా ఆఫీస్లో. ఓకేనా? సరే. నవ్వు. అరే నవ్వు కొంచెం. సరే. అది ఈ స్మైల్ మెయింటైన్ చేయి, నువ్వు చాలా బాగుంటావు. ఐస్ క్రీమ్ తింటావా? భయ్యా ఐస్ క్రీమ్ ఒకటి, చాక్లెట్. చాక్లెట్. ఇంకా చాలా ఆపే. దీనికి ఒక విలన్ కూడా ఉన్నాడా? నాకు మొత్తం అర్థమైపోయింది. దీనికంటే నీ లవ్ స్టోరీయే బాగుంది కదయా. శాంపుల్స్ ఇచ్చేసి వెళ్ళి రిజల్ట్స్ వచ్చాక కనబడు. ఓకే సార్. ఏంటి అప్పుడే ఇచ్చావా? సార్ ఇచ్చేసా. బాగా స్పీడ్గా ఉన్నావా? అంటే అది సరే గాని దారికి పోయే ముల్లకం పదే వచ్చి అతుక్కుందా లేదంటే నువ్వు అతికించుకున్నావా? ఏంటి సార్? అదే ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసిందా లేదంటే నువ్వే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావా అని. ఓహో అదా, అదొక పెద్ద లాంగ్ స్టోరీ సార్. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు కొంచెం భయంగా ఉంది బేబీ. పర్లేదంటావా? ఈ మధ్య నువ్వు కొంచెం లావ్ అయిపోతున్నావు బేబీ. అలా అలా కదా, కొంచెం కొంచెమే. బేబీ 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 మొత్తం అయిపోయిందిరా బాబు. బేబీ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ సిస్టర్, నేను బాగానే ఉన్నాను. ఏంటి ఎంత సడన్గా? మీ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, చిన్న ప్రిపరేషన్. ఏంటి మా కంపెనీలోనే? వావ్, అంటే రేపటి నుంచి మీరిద్దరు చిలక గోరింకలా వర్క్ చేస్తారనమాట. మంచిదే. అక్కడ ఉండిపోయారా? రండి రండి, లోపల రండి. అడ్డుగా ఉంటే ఎలా వస్తాం? అడ్డులేగు. లేస్తాం లేవో. రే నేను ఫోన్ చేసేంత వరకు రాక, అర్థమైందా? నేను ఫుడ్ తినలేవురా నేను. బేబీ తిట్టకే, వస్తున్నాను కదా, మిగతా అక్కడ తిరుగులే. టార్చర్ అయిపోయిందిరా బాబు. చ 1 minute. ఈ టైంలో ఎవడరా ఇడు? ఏంటి డిస్టర్బ్ చేశానా? నువ్వు పుట్టింది అందుకు కదరా ఎదవా. నీకేం చెప్పాను? ఫోన్ చేసి రమ్మని చెప్పానా? ఏమైంది? ఏం లేదు, జస్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం అంతే. సరే, నాకు లేట్ అవుతుంది, ఇంకా వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. బాయ్ బ్రో. బాయ్ సిస్టర్. అబ్బా వచ్చి చెప్తాను నీ సంగతి. చచ్చావు ఈరోజు నా చేతిలో. ఈ అమ్మ ఏం టార్చర్, ఇప్పటి వరకు అది తిట్టింది, వచ్చాక ఈడదంతాను అంటున్నాడు. చెయ్యి అమ్మ, ఏమైపోయింది నా బతుకు. సరే మరి. సరే బాయ్.
రీచ్ అయ్యాక కాల్ చేయి. హ్మ్. ఓయ్. హా? హ్మ్. ఏమైంది? ఏం లేదు. నాకు తెలియదా లాస్య. అంటే రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, అందుకే భయంగా ఉంది. ఇప్పుడు ఏమైంది? ముందు నువ్వు టెన్షన్ పడకు, హ్మ్. అంతా నేను చూసుకుంటా. నువ్వు హ్యాపీగా వెళ్ళి పడుకో, సరేనా? హ్మ్. సరే వెళ్ళి. లాసీ అంటే మీరేనా? హ్మ్. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారండి. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మై రెజ్యూమ్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Myself Lasya, I'm from Vizag. What are your roles and responsibilities in your previous company? నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. హూ రిఫర్డ్ యూ ఫర్ దిస్ పొజిషన్? దిలీప్ నా ఫ్రెండే, ఈ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు సార్. తనే నాకు ఈ జాబ్ రిఫర్ చేశాడు. దిలీప్ నీ ఫ్రెండా? అవును. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్. నౌ యూ కెన్ లీవ్. ఏమైంది? ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే? ఓకే, థ్యాంక్ యూ సార్. నౌ యూ కెన్ లీవ్. ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూ ఇచ్చాను, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. అవునా? ఇంటర్వ్యూ ఎవరు చేశారు నిన్ను? ఎవరో విషయాలంట. చెత్త నా కొడుకు, అయిపోయాడు. సరే నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళొస్తా. అసలు ఏంటన్నా విశాల్ గాడు అమ్మాయిని రిజెక్ట్ చేశాడంట. ఏమైందిరా? ఒకసారి వాడు కాల్ చేస్తాను. హలో విశాల్, కమ్ టు మై క్యాబిన్. రేయ్, ఏమైందిరా? ఆ అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేసావు? అమ్మాయి అంత వర్తీ క్యాండిడేట్ అనిపించలేదు, అందుకే రిజెక్ట్ చేశాను. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగానే చేసింది కదా. అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నాకు నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేశా. ఆయన నువ్వెవడో రిజెక్ట్ చేయడానికి? అయినా నువ్వెవడురా నాకు చెప్పడానికి? ఏమనుకుంటున్నావు నీకు? రేయ్, రేయ్, గుర్తుందా? నీతోటేంద్రా? రే విశాల్, ఆగండి. చెప్పు. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, వైన్ షాప్ అనుకుంటున్నారా? అలా గొడవ పడుతున్నారు. అసలు ఏమైందిరా మీకు? అసలు కాదు సార్, వాడే. క్యూఏలో ఇప్పటి వరకు 69 డిఫెక్ట్స్ ఉన్నాయి, అన్సాల్వ్ డిఫెక్ట్స్. అప్లికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఏమో 2 days ఉంది. ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నట్టు? మీకు అసలు సీరియస్నెస్ ఉందా? మళ్ళీ పైగా ఆఫీసులో కొట్టుకుంటారా? ఇదే కనుక బయట కొట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి. నెక్స్ట్ టైం కనుక రిపీట్ అయితే మీ ఇద్దరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను నేను. సరే రే విశాల్, నువ్వెళ్ళు, నీతో మళ్ళీ మాట్లాడతాను. రేయ్, ఏంట్రా దిలీప్, నువ్వు కూడా బుద్ధి లేకుండా ఏమన్నుంటే నాకు చెప్పచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే పర్ఫామ్ చేసిందన్న, వీడియో రిజెక్ట్ చేశాడు. రెజ్యూమ్ నాకు పంపించాల్సింది. సరే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ఒకసారి ఇటు పంపించు, నేను ఇంటర్వ్యూ చేస్తాను. సరే. ఎక్స్క్యూజ్ మీ. యా, కమ్ ఇన్.
1 minute, sir. I'll call you back. Okay? Hi. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Your good name? లాస్యా. Okay. ఇందాకేమైంది? ఏమైందో తెలియదు సార్. అంతా బాగానే చేశాను కానీ రిజెక్ట్ చేశారు. Can you give me resume? హా సార్. Please wait outside. We'll get back to you. థ్యాంక్ యూ.